సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఏచూరి కుటుంబ సభ్యులను ఓదార్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా ఏచూరు నివాసానికి చేరుకున్నారు. సీతారాం ఏచూరి మరణం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఆయన ఒక మంచి నాయకుడని, నిత్యం పేదల బాగు కోరుకునే వ్యక్తి అని, స్వయంగా 40 ఏళ్లుగా ఆయనను చాలా దగ్గర నుంచి చూశానని తెలిపారు. సీతారాం ఏచూరితో కలిసి పనిచేశానని, సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణ వ్యక్తిగా ఎదిగారన్నారు. వ్యక్తిగతం ఒక మంచి మిత్రుడని కోల్పోయారన్నారు. సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక మంచి నాయకుడు, ఎల్లప్పుడూ కూడా పేద ప్రజలకు ఏం చేయాలని తపన పడే వ్యక్తి. నేను 40 సంవత్సరాలుగా క్లోజ్గా ఆయన వాచ్ చేశాను, కలిసి పనిచేశాను. అదే మరిగా అనేక సందర్భాల్లో ఎన్నో పోరాటాల్లో ఒకటిగా కలిసి ముందుకు సాగాం. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఆయన ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశాడు. అదే సమయంలో అందరితో కలిసి ఉండేవాడు. ఒక అజాత శత్రువుగా ఎవరు ఎప్పుడు కనపడినా నవ్వుతూ పలకరిస్తూ చాలా హోందాగా, అదే సమయంలో అందరితో కూడా కలుపుగోలుగా ముందుకు పోయాడు. ఒక తెలుగువాడుగా ఈ స్థాయికి వచ్చిన వాడు చాలా మందిలో చాలా తక్కువ మందిలో ఆయన ఒకడు.